హాయ్ మ్యామ్, హవ్ ఆర్ యూ? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నారీ శక్తి అవార్డ్ మీకు రావడం ఎలా అనిపిస్తుంది మ్యామ్ అసలు? నారీ శక్తి అవార్డు అంటే నాకు చాలా అవార్డ్స్, రివార్డ్స్ కొన్ని సంవత్సరాల నుంచి, కానీ ఒక్క కోరిక ఉండేది, నారీ శక్తి నుంచి నాకు ఒక అవార్డు తీసుకోవాలని. కానీ అది ఎలా అనేది నాకు అర్థం కాలేదు. అయినా సరే, వెయిట్ చేద్దాం అని నేను దానికోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ సంవత్సరం నాకు ఈ అవకాశం దొరికి నన్ను పిలవడము, నా దగ్గరికి ఇట్లా మీకు అవార్డు మీరు పంపివ్వండి అని అంటే, ఆ ఫామ్ ఫిలప్ చేయగానే నన్ను సెలెక్ట్ అని పంపిస్తే, నాకు ఎదురు చూస్తున్నది నాకు వచ్చిందన్నది చాలా అంటే అన్ని అవార్డ్స్లలో ఇదొక్కటి నాకు రావాలి. ఎందుకనంటే గోత్ ఫౌండేషన్ వాళ్ళు చాలా రోజుల నుంచి వింటున్న వాళ్ళు ఎట్లా అంటే, తల్లి ఒడిలోకి ఒక బిడ్డను అయితే ఎట్లా ఆ లోగోలో చూస్తేనే అర్థమవుతుంది. అట్లా నారీ శక్తి అవార్డ్స్ అని డిఫరెంట్ అంటే రకరకాల డిఫరెంట్గా ఉన్న ఉమెన్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని గుర్తించి, అంటే మనం చెప్పుకోకున్నా కూడా వాళ్ళు గమనించి ఇస్తున్న అవార్డు తీసుకోవాలి అనేది నాకు ఉండే. అది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇక్కడి వరకు రావడానికి ఎన్నో కష్టాలు పడి మీరు ఇంత జర్నీలో ఇక్కడికి వచ్చారు. మీకు ఈ హోల్ జర్నీ మొత్తంలో బాగా గుర్తుండిపోయే ఏదైనా పెద్ద సవాల్ని మీరు ఎదుర్కొన్నారా? అంటే నేను ఏ బాధ్యత లేకుండా, అంటే ఖాళీ ఇంటి వరకు ఒక ఇల్లాలుగా పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో ఉండి అంత సుఖంగా అన్నీ అనుభవించడం. అంటే భర్త చేసుకొస్తే నేను సంపాదించకుండా వాళ్ళది దాన్ని ఖర్చు పెట్టి చేసే సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు, అంటే అందరికీ ఇది వస్తూ ఉంటాయి. అంటే ఏదైనా మనకు బాధలు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏమీ చేయకుండా, అంటే నేను చదువుకున్న రోజుల్లోనే పెళ్ళి అయిన తర్వాత ఏది కూడా నాకు తెలియదు. అట్లా ఇంట్లో ఒక ఇంటి ఇల్లాలుగానే నేను బాధ్యతలు, అంటే నా తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళ ఆదరణ, వాళ్ళ పరివారణలో మంచి నాకు సంస్కారం ఇచ్చారు కాబట్టి ఏదైనా ఎదుర్కోవాలనేది మా అమ్మని చూసి కూడా నాకు కొంచెం ఉండేది. ఎందుకంటే అమ్మ అన్ని రకాలుగా కష్టపడి మమ్మల్ని పెంచింది, మా నాన్న కూడా అలాగే. అట్లా పెంచినా కూడా నాకు దొరికిన భర్త దగ్గర పోయిన తర్వాత నేను వీళ్ళకంటే ఎక్కువ అక్కడ సుఖపడ్డాను. మధ్యలో కొన్ని బిజినెస్లో అవి ఇవి కొన్ని ఇబ్బందులు వచ్చి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు నేను భయపడకుండా, అప్పుడు మా సంస్కారాన్ని అన్నీ వాళ్ళు చేసినవి గుర్తు తెచ్చుకొని, నేను కూడా ఏదైనా చేయాలి అని చెప్పేసి నేను బ్యూటీషియన్గా, అంటే ఇంట్లో ఉండి నేనేం చేయగలుగుతాను అని అనుకునే సమయంలో లేదు, ఈ పార్లర్ అనేది ఒకటి నేర్చుకోవాలి. అంటే నా కూతురికి నేను అప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేది. ఆమెను తయారు చేయడానికి ఒక మేకప్ మెన్కి మాట్లాడాలి, తీసుకెళ్ళాలి, అవన్నీ ఖర్చులు. అప్పుడు నేనే చేయాలంటే నేను నేర్చుకుంటే ఆ ఖర్చులు కూడా మనం సేవ్ చేసినట్టు అవుతాయి కదా. అట్లా అని నేను ఒక బ్యూటీషియన్గా నేర్చుకుందామని చెప్పేసి నా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి నేర్చుకుంటూ, అది నేర్చుకున్న తర్వాత ఆమె కోసం అనుకున్నది నాకేమైందంటే, ఇది ఆర్థిక ఇబ్బందులల్లో అదే నాకు జీవనాధారమైంది, ఉపాధి, అదొక ఉపాధి అయిపోయింది. ఇంట్లో ఉండి చేయడం, నా దగ్గర కొంతమంది మహిళలు రావడం, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం, అట్లా సాగుతున్న సమయంలో నేను ఏదైనా మహిళలకు నేను కూడా నాలాగా ఇబ్బందులు పడకుండా, అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏం చేయలేను, ఏం చేయాలని ఏడ్చుకుంటే ఎవరు ప్రోత్సాహం ఉండదు. అప్పుడు ఏం చేయాలనేది బాధపడకుండా ఏదైనా నేను చేస్తా అనేది ధైర్యం తెచ్చుకుంటే మనం చేస్తాము అని చెప్పేసి నేను ముందుకెళ్ళి, ఇంకా మిగతా మహిళలకు కూడా నేను ప్రీ ట్రైనింగ్స్, ఎట్లా అంటే ట్రైనింగ్స్ ఇవ్వడం, మీరు కూడా చేసుకొని, అంటే ఎక్కడైనా మనం జాబ్ లాగా చేయొచ్చు, మనం ఇంట్లో ఉండి చేయొచ్చు, మనం ఇంట పిల్లల్ని చూసుకుంటూ మనం అవన్నీ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు నాకు అవన్నీ అది మెమొరీగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, హవ్ ఆర్ యూ? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్, మీకు ఈ అవార్డు రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకు అంటే ఎన్నో అవార్డులు తీసుకున్నాను. నేను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్లో స్టేట్ వింగ్కి జనరల్ సెక్రటరీ అండి. నారీ శక్తి అవార్డు అనేది మహిళల్లో చాలా అంటే మోటివేట్ చేసే అవార్డు. సో ఈ అవార్డు తీసుకుంటున్నందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు గోదా ఫౌండేషన్.
మ్యామ్ ఇప్పుడు మీరు ఇక్కడ నిల్చున్నారు, చాలామంది నిల్చోలేని మహిళలు ఉన్నారు, వాళ్ళకి మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లైక్ ఎంకరేజింగ్గా? నేను ప్రతి ఒక్క మహిళకి ఒక్కటే చెప్పేది, స్త్రీ అనేది బలహీనత కాదు, స్త్రీ అనేది బలం. ఎందుకు అంటే ఈ భూమిని కానీ సృష్టించింది ఒక స్త్రీయే, కాబట్టి స్త్రీ అనేది ఉమెన్లోనే మెన్ ఉన్నది. సో కాబట్టి స్త్రీ ఏదైనా చేయగలదు. ఒక ఇంటినే ఏ ఎలా ఉన్నా కానీ సర్ది చేసి ఇంటిని ముందుకు తీసుకెళ్ళి బయటికి పడకుండా ముందుకు తీసుకెళ్తుంది. సో అలాగే ఈ రాష్ట్రాన్ని కూడా పాలించే శక్తి మహిళల్లో ఉంది. సో నేను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి చెప్పేది, మహిళ అనేది ఎందులో తక్కువ కాదు, అన్ని రంగాలలో కూడా మహిళలు ఉండాలి అనేసి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. స్టేజ్ మీద ఈ నారీ శక్తి అవార్డు తీసుకునే మధురమైన క్షణంలో మీ జర్నీలో ఈ మూమెంట్ వల్లే నాకు ఈ అవార్డు సొంతమైంది అని ప్రౌడ్గా చెప్పుకునే ఏదన్నా మధుర జ్ఞాపకం ఉందా? మధుర జ్ఞాపకాలు అని అంటే నేను కష్టపడింది చాలా ఉంది. మధురం కంటే కష్టంలోనే ఇష్టము, ఏదైనా ఐ కెన్ డూ ఇట్ అనేసి. ఎలా అంటే నేను చిన్నప్పుడు యాజ్ ఎ ప్రొఫెషనల్ బ్యూటీషియన్. సో మా ఫాదర్ అనేవారు, ఏంటి అంటే మన ఇంట్లో ఎవరు కూడా ఇలాంటి బ్యూటీషియన్ నేర్చుకోలేదు, అది బాగా చేసేవాళ్ళు, అది ఇది సాయిన్స్. సో మా డాడీ ఎలా వద్దు అంటే నాకు ఇంకా చేయాలి అని చెప్పేసి ముందుకెళ్ళి నేర్చుకుని యాజ్ ఎ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ ఇన్ టాప్ 10 ఇన్ హైదరాబాద్లో టాప్ 10. సో అలాగే నేను పొలిటికల్గా యాక్టివిటీస్ అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా ఇప్పుడు హ్యాపీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. నారీ శక్తి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? Hi, I'm doing good. How are you? I'm good ma'am, thank you. First of all, congratulations ma'am. Thank you so much. Thank you మ్యామ్, so much. నారీ శక్తి అవార్డు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? Of course, ఎవరికైనా ఇక్కడ వచ్చిన women ఎవరికైనా కూడా సంతోషంగానే అనిపిస్తుంది. Obviously, it's a great recognition. Absolutely. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి సాధించాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సరైన సపోర్ట్ లేకనో, లేకపోతే మోటివేట్ చేయడానికి ఎవరు లేకనో, లేకపోతే వాళ్ళకి ఎలా చేయాలి అనేది తెలియకనో చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు కదా. అలాంటి వారికి మీరు ఏమన్నా మోటివేషన్ లాగా ఏమన్నా ఫ్యూ వర్డ్స్ చెప్తారా? ఇంట్లో ఉండిపోతున్నంత మాత్రాన వాళ్ళకి గుర్తింపు లేనట్టు కాదు. ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ హోమ్ మేకర్గా ఉన్నంత మాత్రాన వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే సేవ ప్రపంచంలో ఎవరు చేయరని నేను నమ్ముతాను గట్టిగా. ఇంట్లో ఉన్న మనుషుల్ని, ఇంటిని అన్నీ సవ్యంగా చూసుకున్నా అంటే దేశానికి సేవ చేసినట్టే. ఎందుకంటే ఆ ఇళ్ళు బాగుంటే, అలాంటి ఇళ్ళు ఒక 100 ఇళ్ళు ఆ ఊర్లో బాగుంటే, అన్ని ఊర్లు ఉన్న ఆ దేశం బాగుంటుంది ఆటోమేటిక్గా. ఆ జిల్లా బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. సో హోమ్ మేకర్గా ఉన్నంత మాత్రాన అందరికన్నా వాళ్ళదే ఎక్కువ పెద్ద బాధ్యత అని నేను ఫీల్ అవుతాను. బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంటే తప్పదు, అదర్వైజ్ అంతకు మించిన గొప్ప సేవ ఇంకేం లేదు దేశానికి. మ్యామ్, ఇప్పుడు ఎంతోమంది మహిళలు ఎంత కష్టపడుతున్నా గుర్తింపు రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మన నారీ శక్తి అవార్డ్స్ వచ్చేసాయి, చాలామంది వాళ్ళ కష్టం మొత్తం బయటకు వచ్చేసి వాళ్ళకి ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చారు కదా, దీనిపైన మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఏ సెక్టార్లో ఉన్న పర్సన్స్కైనా గుర్తింపు అనేది చాలా చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. సో నారీ శక్తి అవార్డుకి వచ్చిన ప్రతి ఉమెన్కి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ శ్రమని ఒకళ్ళు గుర్తించినట్టే అన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. మ్యామ్, ఈ జర్నీలో మీరు ఒక్కరే ఎన్నో కష్టాలని అధిగమించి ముందుకొచ్చారు కదా, ఆ సిచ్యువేషన్లో మీకు ఎస్ పర్లేదు, ఇది కరెక్ట్, నేను ఇది సాధించాలి తప్పకుండా అని వస్తున్న ఆ ప్రయాణంలో మీకు బాగా మోటివేట్నిచ్చిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? నాకు తెలిసినంత వరకు మనిషి అవసరానికి మించిన పెద్ద హడిలే ఉండదు. మనిషి అవసరమే నడిపిస్తుంది ప్రతి చోట. దట్స్ ఇట్. అవసరంలో ఉన్నవాడికి ఎవరొచ్చి మోటివేషన్ ఇస్తారు? ఎవరు ఇవ్వక్కర్లేదు. ఇవ్వాల్సిన